హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మెట్టంకాయని కాల్చి పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఈ పెరుగు పచ్చడి పుల్కాలు చపాతీల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడిని చేయడం చాలా తేలిక. మరి అది ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఇలా లేతగా ఉండే మెట్టంకాయని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత పైన కొంచెం నూనె అప్లై చేయాలి. నూనె అప్లై చేయడం వల్ల కాలిన తర్వాత తొక్క తీయడం చాలా ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపించేట్టుగా చాకుతోటి గుచ్చాలి. ఇలా గుచ్చడం వల్ల లోపలికి గాలి వెళ్ళి తొందరగా కాలుతుంది. ఇలాగే అన్ని వంకాయల్ని రెడీ పెట్టుకోవాలి. ఇలా రెడీ పెట్టుకున్న వంకాయల్ని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. కొంచెం కాలింది అనిపించినప్పుడు వేలుతో మనం నొక్కితే కొంచెం మెత్తగా ఉంటుంది. అప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. ఇలాగే అన్ని వంకాయల్ని అటు ఇటు తిప్పుకుంటూ మిగిలినవన్నీ కూడా కాల్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేయాలి. దానికోసం మూకులో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. కొంచెం వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల వరకు మినపప్పు వేయాలి. మినపప్పును కొంచెం వేగుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ ఆవాలు కూడా వేసి మాడిపోకుండా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఈ పోపు కూడా వేగుతూ ఉన్నప్పుడు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగి స్టవ్ కట్టేసే ముందు కొంచెం ఇంగు వేయాలి. ఆ వేడి మీద కొంచెం కడిగిన కొత్తిమీర కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆరిన వంకాయల్ని ఒలుచుకోవాలి. ఒలుచుకునే ముందు చెయ్యి తడి చేసుకున్నామంటే తొక్క ఈజీగా వస్తుంది. ఒకటి నూనె రాసాం కాబట్టి తొందరగా వస్తుంది. ఇంకొకటి చెయ్యి తడి చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా తొక్క ఒలడానికి ఎంత ఈజీగా ఉందో. ఇలాగే అన్ని వంకాయల్ని ఒలుచుకోవాలి. ఇప్పుడు ఆ ఒలిచిన వంకాయలని ఒకసారి ఓపెన్ చేసుకుని చూసుకోవాలి, లోపల పుచ్చులు అవన్నీ లేకుండాను. ఆ ఒలుచుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా రెడీ పెట్టుకున్న వంకాయలో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి చేతితో బాగా పిసకాలి. ఇలాగా వీలైనంత మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక రెడీ చేసుకున్న వంకాయ ముద్దను కూడా వేసి ఒక్క పల్స్ ఇవ్వాలి. మరీ మెత్తగా చేయకూడదు. జస్ట్ ఒక పల్స్ ఇచ్చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దలోకి కమ్మటి పెరుగు, గట్టిగా ఉండాలి, కమ్మగా ఉండాలి. ఏమాత్రం పులుపు ఉన్నా టేస్ట్ మారిపోతుంది. కమ్మటి పెరుగు మనకి ఎంత కావాలో అంత వేసి బాగా కలపాలి. ఒకసారి అంతా బాగా కలిసిన తర్వాత మనకి ఇంకా పెరుగు కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసి మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ మనకి కావాల్సినట్టుగా వచ్చే వరకు పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు ఇంత వేయాలని లెక్క ఏమీ లేదు, మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కమ్మటి పెరుగు అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం ఇందాక కొంచెం పోపు ఉంచాం కదా, ఆ పోపు కూడా వేసి కలుపుకోవాలి. అంతేనండి, వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చపాతీలు, పుల్కాలు, అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.